పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రకాశం జిల్లా జనసేనలో ఒంటరయ్యారు బాలినేని శ్రీనివాసరెడ్డి. జనసేనలో ఆశించినటువంటి స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదనే ఆవేదనలో బాలినేని ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, షేక్ రియాజ్, రవిశంకర్ ముగ్గురు నేతల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతర్గతంగా ముగ్గురు నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి టార్గెట్గానే అడుగులు వేస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్, బాలినేని మధ్య విభేదాలు ఉన్నట్లుగా సమాచారం. దామచర్ల జనసేన, బాలినేని జనసేనగా రెండు వర్గాలు. జిల్లా అధ్యక్షుడు రియాజ్ దామచర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు బీటీమని అంటున్నారు బాలినేని వర్గం. జిల్లా పార్టీ పరిశీలకుడు కొణతాలకు బాలినేని కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి, అలాగే ప్రాధాన్యం, ఆయన పార్టీలో ఉండటం ఇష్టం లేనటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా కూడా ఆయన బాహాటంగానే వచ్చి చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు జనసేన అధిష్టానం ఈ దిశగా అడుగులు వేయట్లేదు అనేటువంటి మాట. కూటమిలో ఆయా జిల్లాల్లో టీడీపీ వర్సెస్ జనసేనగా మారినటువంటి పరిస్థితి. వైసీపీని పక్కన పెట్టి వారిలో వారే కుమ్ములాటలు ఎక్కువగా ఉంటున్నాయనేది కూడా బాహాటంగా చాలాసార్లు బయటపడ్డటువంటి అంశం. బాలినేని కూడా నేరుగా చెప్పి దామచర్ల ఇలా చేస్తున్నాడని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు ఈ వర్గాలు కావాలనే పెంచి పోషిస్తున్నారా, లేకపోతే చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశమా? పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉంటే చాలదు, జిల్లాలో ఉన్నటువంటి అందరి నేతలకు కూడా దగ్గరగా ఉండాలని ట్రై చేస్తున్నప్పటికీ కూడా సాధ్యం కానటువంటి పరిస్థితులు బాలినేని విషయంలో చోటు చేసుకుంటున్నాయనేటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అసలు అక్కడ? మురళి, ప్రకాశం జిల్లా జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ కూడా తనను జిల్లాలో ఉన్న మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు సర్దుకొని పోతున్నా కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రియాజ్ కి ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఏదైతే ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు దామచర్ల జనార్దన్ తో కలిసి పనిచేశారు రియాజ్. ఎన్నికలకు ముందు కూడా ఏదైతే కూటమిలో భాగంగా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఎన్నికల తర్వాత కూడా 2024 ఎన్నికల తర్వాత దాదాపు ఒక 6 నుంచి 8 నెలల సుదీర్ఘ కాలం తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఆయన జనసేనలో చేరారు. జనసేనలో చేరే సమయంలో కూడా ఇటు బాలినేని అటు దామచర్ల జనార్దన్, ఇటు ఒంగోలు జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న రియాజ్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడం ఖాయమైపోయింది. జనసేనలో తన కుమారుడు కూడా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన తర్వాత ఆయన అత్యున్నత స్థాయిలో పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన ఆశించిన స్థాయిలో పదవి కానీ ఆశించిన స్థాయిలో కానీ గౌరవం దక్కలేదు. ఎందుకంటే ఇక్కడ ఒకవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర బంధువు కావడం, గతంలో ఆయన మంత్రిగా కూడా 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రి పదవి అనుభవించారు. మరోపక్క జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండడం, తర్వాత జగన్ పైన నేరుగా విమర్శలు చేసి ఆయన కూటమిలో చేరడం జరిగింది. చేరే సమయంలో కూడా దామచర్ల జనార్దన్ కూడా నేరుగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏకంగా చంద్రబాబు నాయుడు ద్వారా ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు కూడా నేరుగా చెప్పారు, ఏదైతే జనసేన అనేది వారి ప్రాంతీయ పార్టీ, టీడీపీ ఒక పార్టీ, వారి పార్టీలో పవన్ కళ్యాణ్ పార్టీలో చేరేటప్పుడు అడ్డగించడానికి మనకు ఎలాంటి రైట్స్ ఉండవు, ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం అనే కోణంలో చంద్రబాబు సమాధానం ఇవ్వడంతో దామచర్ల జనార్దన్ సైలెంట్ అయ్యారు. సైలెంట్ అయిన తర్వాత కూడా జిల్లాల రాజకీయాలు వేడెక్కాయి. ఇటీవల కాలంలో వరుసగా బాలినేని వర్సెస్ దామచర్ల జనార్దన్ గా యుద్ధం జరుగుతుంది. 2 వర్గాల మధ్య మాటల పోరు కూడా నడుస్తుంది. మరోపక్క జనార్దన్ కు మద్దతుగా జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ 2 వర్గాలు, ఒకటి బాలినేని జనసేన ఒక వర్గం అయితే దామచర్ల జనసేన ఒక వర్గం అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. నేరుగా బాలినేని వర్గం నేరుగా రియాజ్ పైన ఆరోపణలు చేస్తుంది. ఏదైతే దామచర్ల జనార్దన్ సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు బీటీఎం గా రియాజ్ వ్యవహరిస్తున్నారంటూ మరోవైపు ఆరోపణలు ఉంటాయి. ఇలా వరుసగా ఏదైతే ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి పైన కూడా ఏదైతే కొన్ని గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన వాటిపైన కూడా నేరుగా సంబంధం ఉంది, ఆ అక్రమాల్లో బాలినేనికి సంబంధం ఉందంటూ దామచర్ల జనార్దన్ చేసిన కామెంట్స్ కూడా కలకలం రేపాయి. మరోపక్క దామచర్ల జనార్దన్ పైన నేరుగా ఇసుక కుంభకోణం, ఇసుక అక్రమాలు, మరోపక్క మిగిలిన ఏదైతే నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలపైన కూడా బాలినేని సీరియస్ అయ్యారు. మరోపక్క వీటినన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు, ఇవి మా పార్టీ అధిష్టానానికి సంబంధం లేదు, నా వ్యక్తిగతంగా నేను చేసే అభిప్రాయం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కలకలు నింపాయి. మొత్తానికి బాలినేని వ్యవహారం జనసేనలో
ముందుకు పోతే ఒకటి వెనక్కి పోతే ఒకటిలా తయారైంది. ఏదైతే తాను అనుకున్న స్థాయిలో పదవి కానీ అనుకున్న స్థాయిలో హోదా కానీ బాలినేనికి జనసేనలో దక్కలేదనే ప్రచారం ఊపందుకుంది మురళి. రైట్, అంటే ఏ విధంగా చూడాలి? అంటే బాలినేని అసంతృప్తితో ఉన్నారు, ఒక నిర్ణయం తీసుకుంటారని ఒక వర్గం చెప్తున్నప్పటికీ కూడా బాలినేని తన అసంతృప్తిని వెళ్ళబుచ్చుతాడు, కానీ పార్టీలోంచి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే లేదు. పార్టీలోనే ఉంటూ కూడా నేను పోరాడతాను, ఇకపై నేనంటే ఏంటో దామచర్లకు చూపిస్తానని కూడా నేరుగా చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ జనసేనలోనే మరో వర్గం బాలినేనికి వ్యతిరేకంగా పనిచేస్తోంది అని అంటే దీన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు అనేటువంటి మాట అధినేత దృష్టికి వెళ్ళినా పట్టించుకోవడం లేదా, లేకపోతే పరిస్థితులను బట్టి సర్దుకుపోవాలి అని బాలినేనికి చెప్పినట్లు అంటారు? ఎలా చూడాలి మురళి? ఇప్పటికే జనసేనలో ఉన్న వర్గాల వ్యవహారాన్ని ఏదైతే ఒంగోలు జిల్లా పరిశీలకుడుగా ఉన్న కొనతాల రామకృష్ణ దృష్టికి బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకెళ్లారు. అయితే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు ఇలానే ముందుకెళ్తే టీడీపీ చేతిలోనే, టీడీపీ కూటమి కనుసన్నల్లోనే జనసేన కొనసాగే పరిస్థితి ఉంది. అలా ఉండకూడదంటూ దామచర్ల జనార్దన్ కు రియాజ్ కు ఉన్న సన్నిహిత సంబంధాలు, మరోపక్క పార్టీ తనను వ్యతిరేకించే రియాజ్ ఏకంగా పార్టీని తీసుకెళ్లి టీడీపీకి బి టీమ్ గా మార్చారనే ఆరోపణల నేపథ్యంలో నేరుగా జనసేన ఏదైతే కొనతాల రామకృష్ణ, జనసేన ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తరాంధ్ర కొనతాల రామకృష్ణ బాలినేని ఇంటికి వచ్చారు. బాలినేని చెప్పిన విషయాలను నోట్ చేస్తున్నారు. నేరుగా పవన్ కళ్యాణ్ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యవహారాలన్నీ పుస్తకించి చెప్తానంటూ ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒంగోలు రాజకీయాలు చూసినప్పుడు సుదీర్ఘకాలంగా బాలినేని వర్సెస్ దామచర్ల జనార్దన్ వీరిద్దరి మధ్య సుదీర్ఘ రాజకీయ పోరు నడుస్తుంది. ఏదైతే ఇప్పుడు కూటమిలో చేరినంత మాత్రాన బాలినేని వదిలేది లేదంటూ దామచర్ల జనార్దన్ నేరుగా ప్రకటనలు ఇస్తున్నారు. మరోపక్క సుదీర్ఘకాలం వేరు పార్టీల్లో పనిచేసి జనసేనలో చేరిన తనకు అనుకున్న స్థాయిలో మంత్రి పదవి కానీ అనుకున్న స్థాయిలో ఎమ్మెల్సీ కానీ ఇప్పటికి కూడా కూటమి ఇవ్వలేదు. ఏదైతే ఎమ్మెల్సీ వస్తాదని ఆశించి జనసేనలో చేరిన బాలినేనికి పవన్ కళ్యాణ్ గట్టి షాక్ ఇచ్చారని కూడా చెప్పచ్చు. ఎందుకంటే గతంలో వచ్చిన ఒక ఎమ్మెల్సీ పదవిని తన బ్రదర్ ఏదైతే నాగబాబుకి ఇవ్వడం జరిగింది. అయితే కేంద్ర రాష్ట్ర కాలింది ఆ మంత్రి పదవి కూడా జనసేనకు ఇవ్వాలంటే జనసేనకు ఇచ్చే యోచనలో టీడీపీ కూటమి ఉందని ఒక ప్రచారం. మరోపక్క గతంలో కూడా నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామంటూ లెటర్ ప్యాడ్ పైన చంద్రబాబు నాయుడు లేఖ రిలీజ్ చేసిన విషయం తెలుసు. ఇలా వరుసగా జరిగిన సంఘటనలు, జిల్లాలో ఉన్న ఆధిపత్య పోరు, ఏదైతే జనసేన ఏదైతే టీడీపీకి బి టీం అంటూ బాలినేని చేసే వర్గం పైన ఆరోపణలపైన వీటన్నిటిపైన పవన్ కళ్యాణ్ క్షుణ్ణంగా చర్చిస్తానంటూ కొండాల రామకృష్ణ హామీ ఇచ్చారు. అయితే సుదీర్ఘకాలం బాలినేని ఆశించిన స్థాయిలో ఆయనకు పదవిలు దక్కే అవకాశాలు దాదాపు జనసేన లేకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఈ కూటమిలో చేరడం జరిగింది, జనసేనలో చేరడం. అయితే తిరిగి ఆయన మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తారనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే మరోపక్క తన దగ్గర బంధువైన వైవి సుబ్బారెడ్డి టీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది. మొదట వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తే నిజాలు బయటకు వస్తాయంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు కూడా వైఎస్ఆర్సీపీలో అభ్యంతరం చెప్పాయి. ఇలా ఈ వరుస సంఘటనలు జరిగిన తర్వాత చివరికి ఎట్టకేలకు మళ్ళీ జగన్ దారికి పోక తప్పదా, లేక జనసేనలో ఆయన ఆశించిన పదవి కానీ ఆశించిన స్థాయి కానీ దక్కుతుందా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా చెప్పొచ్చు. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక బాలినేని విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలని కూడా జనసేన నేతలు ఒకంత చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎంత ఇమిడిపోదామన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించి కావచ్చు, జనసేనలో ఉన్నటువంటి సొంత వర్గం కావచ్చు, అనుకూలమైనటువంటి పరిస్థితులు సృష్టించట్లేదనేటువంటి మాట. ప్రకాశం జిల్లా జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంటరైపోయారు అని కూడా ప్రస్తుత పరిస్థితులు బట్టి చర్చించుకుంటున్నారు. జనసేనలో ఆశించినటువంటి స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదని కూడా ఆవేదనలో బాలినేని ఉన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అలాగే షేక్ రియాజ్, రవిశంకర్ ముగ్గురు నేతల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటి గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతర్గతంగా ముగ్గురు నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి టార్గెట్గానే అడుగులు వేస్తున్నారన్నటువంటి పరిస్థితి కూడా ఉంది.